నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. బటన్లు నొక్కడానికి జనాన్ని బాధడంతోనే 5 ఏళ్ల జగన్ పాలన ముగిసింది. జగన్ హయాంలో కబ్జాలు, దోపిడీలే తప్ప అభివృద్ధి లేదు. ఉద్యోగాలు రావు, పరిశ్రమలు పారిపోయాయి, ఖజానా ఖాళీ చేశారు, 12 లక్షల కోట్లు అప్పు చేశారు. అయినా సరిపోలేదు. సంక్షేమం పేరుతో ఎంత ఇచ్చారో అంతకు 10 రెట్లు జనాల దగ్గర నుంచి దోచేసింది జగన్ సర్కారు. పేరుకి సంక్షేమ పాలన, ఇల్లు, వాహనాలు, వాస్తవంలో నడిచింది మాత్రం దోపిడీ రాజ్యం. రాబోయే ఎన్నికలు పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధం అంటున్నారు వైసీపీ అధినేత. కానీ అసలు నిజం ఏంటంటే, రాష్ట్రంలో తన పెత్తందారీ విధానాలు కొనసాగించడానికి ప్రజలందరూ పేదరికంలో మగ్గిపోయే పరిస్థితులు సృష్టించారు. పేదలకు 10 రూపాయలు ఇచ్చి 25 రూపాయల పబ్లిసిటీ చేసుకుంటున్నారు. అదే సమయంలో అదే ప్రజల నుంచి 100 రూపాయలు కొట్టేసి మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత ప్రభుత్వ హయాంలో కుదిరిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేసింది. కొత్త పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లతో రాష్ట్రంలో విద్యుత్ కొనుగోలు వ్యయం భారీగా పెరిగింది. ఆ భారమంతా జనం మీదనే మోపారు సీఎం జగన్. ముఖ్యమంత్రి కమిషన్ల కక్కుర్తికి ఏపీ ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. స్లాబ్లు మార్చి టారిఫ్ రేట్లు పెంచడంతో సామాన్యులకు కరెంటు బిల్లులు భారంగా మారాయి. ప్రస్తుతం 30 యూనిట్ల లోపు యూనిట్కు ₹1.90 చెల్లించాల్సి ఉండగా అంతకు మించే ₹3 కట్టాల్సి వస్తోంది. సగటున ఒక కుటుంబం 150 యూనిట్ల విద్యుత్ వాడుతుంది అనుకుంటే యూనిట్కు ₹6 చొప్పున 900తో పాటు ట్రూ అప్ ఛార్జీలు, పన్నులు, సెస్లతో కలిపి ₹1,200 వరకు బిల్లు వస్తోంది. జగన్ పాలనలో భారీగా పెరిగిన విద్యుత్ ఛార్జీలు దిగువ మధ్యతరగతి పేద కుటుంబాలకు మోయలేని భారంగా మారాయి. విద్యుత్ ఛార్జీల రూపంలోనే జగన్ ప్రభుత్వం ఈ 5 ఏళ్ల కాలంలో ఒక్కో కుటుంబం మీద 15,000 నుంచి 40,000 వరకు అదనపు భారం మోపిందని ఆర్థిక నిపుణుల అంచనా. ఇంటి పన్ను భారీగా పెంచడం ద్వారా మధ్యతరగతి ప్రజలను ఎడాపెడా బాధేసింది వైసీపీ ప్రభుత్వం. గత 5 ఏళ్లలో ఇంటి పన్ను దాదాపు రెట్టింపైంది. టీడీపీ సర్కారు పాలనలో ఇంటి అద్దె ఆధారంగా పన్ను రేటు నిర్ణయించే పద్ధతి ఉండేది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాత విధానాన్ని మార్చేశారు. కొత్త పద్ధతిలో ఇంటి పూర్తి విలువ ఆధారంగా పన్ను లెక్కించడం ప్రారంభించారు. విశాఖ, విజయవాడ లాంటి నగరాల్లో అయినా ఇంటి అద్దె సంవత్సరానికి 2 లక్షల లోపే ఉంటుంది. కానీ ఇంటి విలువ కోట్లలో పలుకుతుంది. దీంతో ప్రాపర్టీ ట్యాక్స్ ద్వారా జగన్ సర్కారుకు కాసుల వర్షం కురిసింది. ఇంటి యజమానులు మాత్రం అద్దె ఆదాయంలో చాలా వరకు పన్నుల రూపంలో సమర్పించుకోవాల్సి వచ్చింది. దీనికి అదనంగా చెత్త పన్ను ఏడాదికి 1,500, టాయిలెట్ ట్యాక్స్ సంవత్సరానికి 500, ఇంటి విస్తీర్ణం బట్టి డ్రైనేజ్ ట్యాక్స్ వసూలు చేసి అందిన కాడికి దండుకున్నారు. జగన్ పాలనలో సొంత వాహనం ఉన్న వాళ్ళను వదలకుండా బాధేశారు. వైసీపీ ప్రభుత్వం కొత్త వాహనాలపై లైఫ్ ట్యాక్స్, పాత వెహికల్స్ పై గ్రీన్ ట్యాక్స్లు పెంచుతూ అసెంబ్లీలో చట్ట సవరణ తీసుకొచ్చింది. కొత్త వాహనాలపై ఉన్న లైఫ్ ట్యాక్స్ ను 1% నుంచి 6% పెంచగా పాత వాహనాలపై ₹6,000 గ్రీన్ ట్యాక్స్ విధించారు. ఉదాహరణకు తెలంగాణలో ఒక బైక్ ధర ₹1,00,000 ఉంటే ఏపీలో అదే బైక్ రేటు ₹1,10,000 ఉంటుంది. పెట్రోల్, డీజిల్ పై జగన్ సర్కారు అదనపు వ్యాట్ వసూలు చేస్తోంది. ఈ ఎక్స్ట్రా ఛార్జ్ ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు పొరుగు రాష్ట్రాల కంటే లీటరుకు ₹10 ఎక్కువగా ఉన్నాయి. రాబడి పెంచుకోవడానికి జగన్ ప్రభుత్వం స్టాంపులు, రిజిస్ట్రేషన్ ఛార్జీలను భారీగా పెంచేసింది. ఇల్లు, స్థలాల రేట్లను మార్కెట్ విలువ కంటే ఎక్కువగా నిర్ణయించడంతో రిజిస్ట్రేషన్ ఆదాయం గణనీయంగా పెరిగింది. దీనికి తోడు యూజర్ ఛార్జీల వడ్డింపు అదనం. దస్తావేజులు, వీలునామా పత్రాలు, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ వంటి ధృవపత్రాల జారీకి సేవా రుసుములను 5 నుంచి 10 రెట్లు పెంచేశారు. ఉదాహరణకు గిఫ్ట్ డీడ్పై గతంలో ₹100 ఛార్జ్ ఉంటే ఇప్పుడు ₹500 చెల్లించాల్సి ఉంది. ఇంతకు ముందు ఈసీ పొందడానికి ₹10 కడితే చాలు. జగన్ పాలనలో ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ కోసం ₹100 చెల్లించాల్సి వస్తోంది. ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసుకున్న జగన్ సర్కారు సంస్థ అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కొత్త బస్సులు కొనలేదు, ఉన్న బస్సులు మెయింటెనెన్స్ బాగాలేదు. అయినా టికెట్ రేట్లు మాత్రం భారీగా పెంచేశారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉన్న రేట్లతో పోల్చుకుంటే జగన్ పాలనలో ఆర్టీసీ ఛార్జీలు రూటు, సర్వీసును బట్టి 50% నుంచి రెట్టింపు పెరిగాయి. రేట్లు పెరిగాయి కదా, సర్వీసులు మెరుగవుతాయని ఆశించిన వాళ్లకు నిరాశ తప్పలేదు. లాభసాటిగా లేవని
రాష్ట్రంలోని వేలాది గ్రామాలకు ఆర్టీసీ సర్వీసులను నిలిపివేశారు. దీంతో సామాన్య ప్రజలు ప్రైవేటు వాహనాలపై ఆధారపడాల్సి వచ్చింది. పేదల ప్రభుత్వాన్ని చెప్పుకునే సీఎం జగన్ ఆర్టీసీ ప్రగతిరథ చక్రాలను సామాన్య ప్రజలకు దూరం చేస్తున్నారు. రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేశాకే మళ్లీ ఓట్లు అడుగుతానని హామీ ఇచ్చారు వైసీపీ అధినేత. అధికారంలోకి వచ్చాక ఆ మాట తప్పి మడమ తిప్పి సర్కారు వారి సారాయి దుకాణాలు ప్రారంభించారు. గతంలో చీప్ లిక్కర్ క్వార్టర్ బాటిల్ 50 రూపాయలు ఉంటే జగన్ ప్రభుత్వం నడిపిస్తున్న మద్యం దుకాణాల్లో అదే క్వార్టర్కు 200 రూపాయలు వసూలు చేస్తున్నారు. అది కూడా ఏపీలో తప్ప దేశంలో ఎక్కడా కనీ విని ఎరగని బ్రాండ్లే అమ్ముతారు. ప్రభుత్వ రాబడి కోసం పన్నులు పెంచి సొంత ఆదాయం కోసం నాసిరకం మద్యం మాత్రమే విక్రయించారు. ఈ నాసిరకం మద్యంతో మందుబాబుల జోబులతో పాటు ఆరోగ్యానికి తూట్లు పొడిచింది జగన్ సర్కారు. జగన్ సర్కారు పన్నుల బాధలతో అన్ని ధరలు చుక్కల్ని తాకుతున్నాయి. ఆస్తి పన్ను, రిజిస్ట్రేషన్ ఛార్జీల వడ్డనతో ఇంటి యజమానులు అద్దెలు భారీగా పెంచేశారు. ఈ దెబ్బతో పట్టణాల్లో పేదల బడ్జెట్ తలకిందులైంది. వాహనాలపై అదనపు పన్నులు, పెట్రోల్, డీజిల్ పై ఎక్స్ట్రా ట్యాక్స్లు విధించడంతో రవాణా ఖర్చులు పెరిగిపోయి కూరగాయలు, పాలు దగ్గర నుంచి పప్పులు, ధాన్యాల వరకు అన్ని నిత్యావసరాల ధరల మోత మోగిపోతోంది. సంక్షేమ పథకాల ద్వారా నేరుగా పేదల ఖాతాల్లో డబ్బులు వేసి వాళ్ళ జీవితాలు మార్చేశానని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం ఏపీ సీఎం జగన్ అలవాటు. వాస్తవంలో ప్రభుత్వం నుంచి స్కీముల ద్వారా వస్తున్న సొమ్ము కంటే పన్నుల రూపంలో సామాన్యుల జోబులకు పడుతున్న చిల్లులే పెద్దవని ప్రతి ఒక్కరికి అనుభవంతో తెలుసుకుంటున్నారు.